ఏంటి ఫాలో చేస్తున్నావా? చూడగానే ఇంటి దాకా వచ్చానంటే ఫాలో చేస్తున్నట్టేగా. నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు. లైట్ తీసుకో. థ్యాంక్ యూ. ఎందుకు? అడగకుండానే చెప్పావంటే అబద్ధమనేగా. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఈ మాత్రం మాట్లాడకపోతే ఎలా పడతావు? అసలు ఎవడ్రా నువ్వు? నేనెందుకు పడాలి నీకు? అంటే అబ్బాయి అమ్మాయికి, అమ్మాయి అబ్బాయికి పడాలి కదా. అది సృష్టి ధర్మం. దాని అలా కాదంటావమ్మా. ఇంకోసారి మా ఇంటి దగ్గరకు వచ్చావనుకో అస్సలు బాగోదు. బాగోదు అస్సలు బాగోదు. నేనేమైనా 80s 90s లవ్ చేస్తున్నానా ఇలా ఇంటి ముందుకు వచ్చి వెయిట్ చేయడానికి? కర్మ కాలి. ఇంకోసారి కనబడ్డావే అనుకో నేను అస్సలు పట్టించుకోను. నే పట్టించుకుంటాగా. ఇదిగో బాబా, నే పట్టించుకుంటాగా. అదిరిందిగా అమ్మాయి. పద ఇంకా. సార్ వెళ్దామా సెటిల్మెంట్కి? లేదురా, పాప ఈ గుండెని గట్టిగా గెలికేసింది. ఈ రోజుకి ఫ్లేవర్ లో ఉందాం, రేపు చూసుకుందాం లేరా సెటిల్మెంట్. అంతేలే, అమ్మాయి వస్తే అన్ని మారుతాయి నీకు. ఏమున్నాయి నడుములు. ఇతనేంటి మళ్ళీ కాలేజ్కి వచ్చాడు? ఎవరైనా కొట్టడానికి ఏం చదువుతారా ఎన్ని పుస్తకాలు. పాప ఓ యాంగ్రీ బర్డ్. ఏమైంది వీళ్ళకి? ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఓ నిన్న నేను చేసిన గొడవ గురించా? భయపడకండి, ఏం భయపడకండి. నేను బాధ్యతగా చదువుకోవడానికి రాలేదు. పద్ధతిగా ఆ పాపని ప్రేమించడానికి వచ్చా. మీరు చదువుకోండి. హలో, చదువుకోండి అమ్మా. వచ్చేస్తుంది, పడిపోయినట్టే. హాయ్. ఇంటి దగ్గర రావద్దనని కాలేజ్కి వచ్చేసావా? హే పాప, మరీ ఇంత పబ్లిక్ లో మీ ఇంట్లో లేదా మా ఇంట్లో అయితే బాగుంటుంది కదా. ఏంట్రా నీ ఎక్స్పెక్టేషన్? అంటే అబ్బాయిలం కదా, ఆ మాత్రం ఉంటుంది. రే, నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదరా నాకు లవ్వర్ ఉన్నాడని. ఏం పర్లేదు, వాడిని కూడా పిలువు. వాడు నేను కొట్టుకుంటాం, గెలిచినోడు నేను పెళ్లి చేసుకుంటాడు. నేనేం చెప్పాను, నువ్వేం మాట్లాడుతున్నావు? డోంట్ యు గెట్ ఇట్? ఐ గాట్ ఇట్ పాప. నాకు వచ్చింది ఒకటే, కొట్టడం. అది మన ప్రేమకు పనికొచ్చిందంటే మంచిదేగా. బ్లెస్ యూ. పాపా ఏం తింటున్నావు పాపా? ఎట్నుంచి చూసినా అందంగా ఉన్నావు. ఏంటి అరుస్తున్నావు? నోరు మూసుకున్న ఒక మూల నుంచో, లేదంటే చూడాల్సి వస్తుంది. నువ్వాడికి అమ్మే అంటే అసలు ఎవరన్నా మీరు? ఎంత అందంగా ఉన్నావే. ఆ స్ట్రక్చర్ ఏంటి? వాడు కాలేజీలో హీరోయిజం చూపిస్తున్నాడు, అందుకే వాడు జిమ్ పగలగొట్టా. ఇది ఇలాగే కంటిన్యూ అయిందనుకో, నేను నీ మీదకి వస్తా. ఏం చేస్తానో కూడా నాకే తెలీదు. అర్థమైందా? మామా, ఆ నా కొడుకులెళ్ళి కాసం దగ్గర సెటిల్మెంట్ కూర్చున్నారట. నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడు నీ దగ్గర కూడా రావచ్చు. కాసిమన్న రమ్మంటుండు, రా. రే వద్దురా, ఇది ఇక్కడే ఆపు. నేను ఇంకా పెద్ద చేయకు. వాడిని చంపంలే అమ్మా, పంపి. వీడి గురించి ఎవడు భయపడుతున్నాడు రా? వీడి గురించి ఎవడు భయపడుతున్నాడు? చక్రి వద్దురా, నా మాట విను. అర్థం కాదులే. చక్రి, నువ్వైనా చెప్పు. రే నా మాట విను. ఊరుకో. చక్రి ఆపు. చక్రి పిలిచారుగా, కొట్టించుకుంటారులే. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? షట్టింగా? స్టేషన్కి వెళ్ళి చేసుకుందాం పదండి. వాళ్ళు మా మీద అటాక్ చేస్తే
అసలు మమ్మల్ని స్టేషన్ కి రమ్మంటారేంటి? ఇవన్నీ స్టేషన్ కి వెళ్ళి మాట్లాడుకుందాం. ముందు బండెక్కండి. దిస్ ఇస్ నాట్ ఫేర్ సార్. పాపా మమ్మల్ని రమ్మంటారేంటి? పాపా స్టేషన్కే కదా, రిలాక్స్. నేనున్నాను కదా, నాకు అర్థమవుతుంది ఇక్కడ ఏం జరుగుతుందో. పదండి. సార్ అసలు తను ఎందుకు కొడుతున్నారు? మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? జస్ట్ లీవ్ హిమ్. నో, తను వదిలేయండి సార్. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. రెంట్ కి ఇస్తావా, లీజ్ కి ఇస్తావా, నువ్వే డిసైడ్ చేసుకో. సార్ తప్పు. అర్ధరాత్రి ఆడపిల్ల, అందులోనూ పోలీస్ స్టేషన్. మర్యాద ఇవ్వకపోతే ఎట్లా? ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే నేను నేర్పిస్తా. వీళ్ళందరినీ కొట్టి నీ దాకా రావడానికి నాకు పెద్ద టైం పడుతుంది. పాపా నువ్వు కూర్చో, కూర్చో. ఏమైందన్నయ్య? ఏమేం చక్రి, అర్జెంట్గా రమ్మన్నావు? అది అమ్మేది అంటే అమ్మకేమేం చక్రి? నువ్వు నాకు రెస్పెక్ట్ ఇచ్చే రోజు వచ్చిందిరా. రెస్పెక్టా? ఏమేం చక్రి? నేను నేను తండ్రి కాబోతున్నాను రా. ఈ విషయం ఇలా చెప్తావా? పద. కంగ్రాట్స్ మా. థాంక్యూ. అవును చక్రి, ఇలాంటప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి గానీ డయాగ్నోస్టిక్ సెంటర్కి తీసుకొస్తారా ఎవరైనా? నన్నేం చేయమంటావురా? సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది, దగ్గరలో ఇది ఉంది కదా ఇక్కడ తీసుకొచ్చాను. సరే సరే, మరి ఇప్పుడు ఏంటి, డిశ్చార్జా? మొత్తం బిల్స్ అన్ని సెటిల్ చేస్తాను, ఇంటికి వెళ్ళటమే. అయితే ఇప్పుడు మా అమ్మని ఇంకా జాగ్రత్తగా చూసుకో. హలో, చక్రి అమ్మని ఇంటికి తీసుకెళ్ళు. పాప నువ్వు కూడా అమ్మతో వెళ్ళు. ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదమ్మా, చెప్తా. చిన్న అర్జెంట్ పని. చక్రి అమ్మని జాగ్రత్త. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. వస్తానమ్మా. ఏమైంది ఇడికి? సారీ పాప, ఏదో కోపంలో కొట్టేశాను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అంత ఇష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్న తనే నన్ను అర్థం చేసుకోలేకపోయింది. రేపెప్పుడైనా నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే తట్టుకోవడం కష్టం. నేను అర్థం చేసుకుంటానో లేదో నువ్వు లవ్ చేసే ముందు ఆలోచించాలి. నేను తిరిగి లవ్ చేసాక కాదు. అరుస్తావా నా మీద? కొడతావా నన్ను? తప్పే, తప్పు చేశాను కాబట్టి బ్రతిమలాడుతున్నాను కదా. ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావే, నేను ఏడ్చుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోయానా? అయినా సమస్య వస్తే సాల్వ్ చేసుకోవాలి కానీ సైడ్ అయిపోతారా? జరుగుతాయి. లవ్ అన్నప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. దానికి ఏడుపులు పెడబొబ్బులు పెట్టుకునే బదులు మంచిగా మాట్లాడుకొని మర్చిపోతే బాగుంటుంది కదా. అబ్బా, బాగా గట్టిగా తగిలింది. నాకు కూడా తగిలింది. ఇలాంటప్పుడే బాగా దగ్గరగా ఉంటే ఏంటి, బాగా దగ్గరగా ఉంటే నొప్పులు త్వరగా తగ్గిపోతాయి. సిగ్గులేదా నాకు? ఇలాంటి విషయాల్లో సిగ్గుపడితే ఆని మగాడు అనరు తెలుసా? దా పాపా, దా పాపా.